బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్నాథుని రథోత్సవానికి రంగం సిద్ధమైంది. ఒడిశాలోని పూరిలో ఈ రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రతకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం తొలిసారిగా 275 ఏఏ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచినట్లుగా డీజీపీ తెలిపారు. రథయాత్రకు సంబంధించి జగన్నాథుని, నందిఘోష్, జలభద్రుని, తాళధ్వజ, దేవి సుభద్ర, దర్పదళన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేస్తే 3 మూర్తులు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోవడం మానవాయితీ. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరిలో దీనికి భిన్నంగా మూలవిరాటి విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం. ठेर ठेर मानव મહેરામણ બે ભાઈ અને બહેન ના દર્શન માટે તલપાપડ થઈ રહ્યા છે. મંદિરના પ્રાંગણમાં, મંદિરની બહાર, ગેટની આજુબાજુ હજારો માણસો ઢોલીડાઓ ઢોલ વગાડી રહ્યા છો. એ ઢોલી ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે, એ મારે કોના તે આગણે હિંચ લેવી છે, એ મારે జగన్నాథજીના આગણે હિંચ લેવી છે. టౌన్ కొత్త రోడ్డులోని ఆలయం వద్ద ఉదయం 9:20 జగన్నాథ రథస్వామి రథంపై కొలువు తీరుతారు. ఇక సాయంత్రం 4:10 రథయాత్ర ప్రారంభమవుతుంది. టర్నర్ చౌలిట్రా వద్ద కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గుండిచా మందిరంలో స్వామి 10 రోజుల పాటు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తారు. జూలై 7న మరోమారు రథయాత్ర నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో జలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వాకినాస ఆగమ సాంప్రదాయంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. આજે 4 પૈડાનો રથ છે. હજારો ભક્તો રથની જોડે ચાલે છે. એનો પોતાનો રથ 2 પૈડાનો. ભગવાન જ્યાં બિરાજમાન છે 4 પૈડાનો રથ છે. અને આ રથયાત્રામાં ભગવાન ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે ભગવાન નગરચર્યા માટે નીકળ્યા છે. ભક્તજનો આજે તો ઘણાએ તો ચા પણ નહીં પીધી હોય, નાસ્તો પણ નહીં કર્યો હોય, ભગવાનના દર્શન કરશે અને એ ધરાઈ જશે એવું લાગે છે. ભાવિનભાઈ, સંતો મહંતો ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે. ભારતભરમાંથી આવેલા સંતો ભગવાન જગન્નાથના રથ પર, બહેન સુભદ્રાજીના રથ ઉપર અને બલભદ્રના રથ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. અનેક લોકો પોતાના કેમેરાથી ભગવાનના આ રથયાત્રાને યાદગીરી માટે ઉતારી રહ્યા છે. સંતો મહંતો રથોમાં ગોઠવાઈ ગયા છે. પોલીસ મિત્રો આજુબાજુ રથ દર્શન પણ કરે છે અને લોકોનું રથ. తెలంగాణ ప్రజలకు గొప్ప చరిత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోరాటం తెలంగాణ ప్రజల రక్తంలో ఉందన్నారు. పోరాట యుద్ధుల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ గడ్డపై గంజాయి, మాదక ద్రవ్యాలకు చోటు లేదన్నారు. స్కూలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో గంజాయికి ప్రభావితం అవుతున్నారని, గంజాయికి బానిస అయితే భవిష్యత్తు నాశనమే అన్నారు. ఉద్యమాల పోరుగడ్డ డ్రగ్స్కు బానిస అవ్వడం బాధకరమన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా సంస్థల యాజమానులతో అధికారులు మీటింగ్ పెట్టాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తే వెన్ను విరుస్తామని, ఉద్యమాల గడ్డ గంజాయికి బానిస కాకూడదన్నారు. తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదిక అయితే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో డ్రగ్స్ కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా, ఇది మనకు ఆత్మగౌరవమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. పాఠశాలల నుంచి కళాశాలల వరకు, కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మనందరం చూసుకుంటూ కూర్చుందామా?
ఇది మన దేశానికి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టేదేనా? ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనుగడ సాధిస్తుందా? ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అనంటే 100 సార్లు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రాంతంలో అడుగు పెడితే తిరిగి పోము. అది గంజాయి అయినా, అది డ్రగ్స్ అయినా, ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు. అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈ రోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. రేపు మీ కళాశాలలో ఎలాంటి ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటది. ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని పాఠశాలలు, మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు. వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది. రాబోయే రోజుల్లో మా డీజీపీ యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏ కళాశాల, ఏ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. వాళ్ళ బాధ్యత. మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్ళకు, వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా, బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ స్కూలు, కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి. చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు, ఆ రోజు నేను అనుకున్న చరణ్ రానిచ్చాలి అని. ఈ రోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నా కళ్ళ ముందరనే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి RRR ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు. చిరంజీవి గారి పేరుంటే మనందరం మన ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేం. కష్టపడ్డాడు కాబట్టి, రాణించుండు కాబట్టి ఈ రోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చి ఒక యువ మిత్రుణ్ణి గౌరవించింది. 18 నెలల కాంగ్రెస్ పాలనలో 2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికి దక్కుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. పెన్షన్లు మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. అప్పు కావాలని ఆర్ఐసి సంస్థకు రేవంత్ లేఖ రాశారని, ఆ లేఖలో కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పారని వెల్లడించారు. తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదునిస్తున్నాం. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్ గా చెప్పాలి. మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమ కుట్టినట్టు లేదు. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత, ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత, అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100% వాస్తవం. కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు, ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు దోపిడీకి గురవుతున్నా కూడా కనీసం లేనటువంటి స్టేజ్ లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తెలంగాణ ఇంకో 9 ఏళ్లలో తాను కూడా సీఎం అవడానికి ట్రై చేస్తానన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ 3 ఏళ్లు రేవంత్ రెడ్డియే సీఎంగా ఉంటాడని, తర్వాత వచ్చే 5 ఏళ్లు కూడా రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కాబట్టి తాను 9 ఏళ్లలో సీఎం కావడానికి ట్రై చేస్తానన్నారు జగ్గారెడ్డి. అంత ఈజీగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టట్లేడు. వాళ్ళ సంగతి తర్వాత ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. వాళ్ళు ఆల్రెడీ దాన్ని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు. ఇంకొక ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్ గానే ఉన్నా.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపింది. దీంతో కొండ విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. గత ఎన్నికల సమయంలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయిందని కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో సిట్ తనకు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన విచారణలో కీలక విషయాలను గుర్తించిన అధికారులు ట్యాపింగ్ కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా చివెంలో ఎంపీ బీజేపీ నేత కొండ విశ్వేశ్వరరెడ్డికి నోటీసులు జారీ చేశారు. మరో బ్రేకింగ్ చూస్తున్నా. సింగే మృతి కేసులో నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇవాళ విచారించనుంది. నిన్న విచారణ చేపట్టిన కోర్టు ఇవాళకి వాయిదా వేయడంతో తొలుత వైసీపీ నేతల పిటిషన్లపైనే న్యాయస్థానం ఇవాళ విచారణ చేసే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, వైఎస్ జగన్ పిఏ కె నాగేశ్వర్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. కేసులను కొట్టివేయాలని పిటిషన్లు కోరారు. నిన్న ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. పూర్తి వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు. కేసు డైరీని తెప్పించుకొని చూడాల్సి ఉందన్నారు. కొన్ని వ్యాజ్యాల్లో తాను, మరికొన్ని వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తారని తెలిపారు. ఈ అభ్యర్థనను పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాదులు వ్యతిరేకించారు. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని, పిటిషనర్లపై పోలీసులు నమోదు చేసిన సెక్షన్లేవి చెల్లవని తెలిపారు. పిటిషనర్లపై కేసు నమోదు ద్వారా పోలీసులు న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తారని చెప్పుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఇవాళకి వైసీపీ నేతల అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. దీంతో నేడు న్యాయస్థానం ఏ విధమైన తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గుంటూరు జిల్లాలో జరిగిన యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి డ్రగ్స్పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లుగా చెప్పారు. ఎవరడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. గంజాయి బ్యాచ్కు సహకరించిన వారికి గుణపాఠం చెబుతామన్నారు. గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం బాధ్యతే కాదు, అందరూ కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ముఠా కక్షలకు వీల్లేదని రాయలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఒక మాట కూడా చెప్పాను, నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను. రాయలసీమలో ముఠా కక్షలు, ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని, అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ మనుగడ సాధించాలని, సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడతాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు ఇక్కడ చోటు చెప్పడమే కాకుండా
ఈ రోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, వీధికి ఒక రౌడీ ఉండేవాడు. నేను ఒకే మాట చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం. రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు. ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి. కనీసం ఒక్కసారి ఖండించలేదు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. నేను సూపర్ 6 ఇస్తా అన్నాను. ఒకే మాట చెప్తున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం. డ్రగ్స్ గాని, గంజాయి గాని, పండించే వ్యక్తులు గాని, అమ్మే వ్యక్తులు గాని, ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ అందరి పైన గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఇప్పుడే హామీ ఇస్తున్నా. ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నా. 1 సంవత్సరం అందరికీ చెప్పా. ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పాను, ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు. 10,000 ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన డేగ కన్నేశాం. 3వ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వడిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి. పుష్కర ఘాటి వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమన్నారు పవన్ కళ్యాణ్. 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నట్లుగా డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే పనులు వేగంగా జరుగుతాయన్నారు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్ని ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే, మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలా మంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈ రోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో 2024 ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. చేస్తున్న ఈ రోజు ప్రాజెక్ట్ కి ముందుగా స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది, పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకు మించి పైకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి, మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా ఎలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. బైక్ సౌండ్ చెవులు చిల్లులు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు, సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజన్ లో. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజన్ అంత ముందుకెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి 100 ఇంతులు మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను.
ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో పర్యాటకుల శాతం వేగంగా పెరిగింది భారత్లోనే అన్నారు. Contributed 10% in global economy. But if we look towards India, it contributes only 6% in the country's economy. And the momentum is only accelerating and continuously picking up. With over 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year, India is fast becoming one of the world's most sought after destinations. Our efforts have borne fruits on the global stage. Dear friends, India has moved up from the 54th to 39th position on the World Economic Forum's Travel and Tourism Development Index within just 3 years. Today, India proudly ranks among the top 10 countries of cultural, natural and non-leisure tourism assets. Dear friends, from the snow-laden Himalayas to sun-kissed beaches, from yoga retreats to Sufi shrines, from medical tourism to adventure trails, India offers a complete tourism ecosystem. Tourism contributed 10% in global economy. But if we look towards India, it contributes. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ బలపడడం రాజకీయంగా చాలా అవసరమన్న షర్మిల, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విభజన హామీలు నెరవేర్చడానికి సాధ్యమవుతుంది అన్నారు. 11 ఏడాదిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క విభజన హామీని కూడా నెరవేర్చలేదు అన్నారు. రాజధాని నిర్మాణానికి పూర్తి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే, కానీ ఇప్పటికీ కేవలం అప్పులు మాత్రమే ఇస్తున్నారన్నారు. రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. బీజేపీ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది, కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ. ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో, అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికీ కూడా 45 మీటర్లలో కాదు 41 మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంట్ లో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు గాని, టీడీపీకి చెందిన ఎంపీలు గాని, జనసేనకు చెందిన ఎంపీలు గాని ఏ ఒక్కరూ నోరు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఈ నాయకులందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు. రాజకీయ వైసీపీ నేతలు ఏపీ గవర్నర్ను కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలను గవర్నర్కు వివరించామన్నారు. జగన్పై బనాయించిన తప్పుడు కేసులు, జగన్ పర్యటనలో నెలకొంటున్న భద్రతా వైఫల్యాలపై గవర్నర్కు చెప్పామన్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు కానీ, వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తున్న కార్యక్రమాలని, మా నాయకుడి మీద, మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ గాని, వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టి, ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన, అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్యంపేటలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ల, మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి దాని వల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారి నుంచి తీసుకెళ్లి అంబులెన్స్ హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది.
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసును జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య ప్రియుడు తిరుమలరావుతో కలిసి తేజేశ్వర్ను సుఫారీ గ్యాంగ్తో మర్డర్ చేయించినట్లుగా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి కారు, 2 కొడవళ్లు, కత్తి, 1,20,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, జీపీఎస్ ట్రాకర్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకు సంబంధించి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ ని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకి ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్ యొక్క డిసీజ్డ్ యొక్క మూవ్మెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ ను వాడటం జరిగింది. అదే విధంగా సుఫారీ గ్యాంగ్ ని ఒక దాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్ తో ఒక ఫ్రెండ్షిప్ ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. ఒక 3 పర్సన్స్ వచ్చి అతన్ని ఒక వెహికల్ లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది. దాన్ని బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళెవరో అన్నోన్ పర్సన్స్ కాదు, చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్ లో బోర్డ్ అయినట్టు కనపడింది. అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ ను కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వరి డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావడం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదే విధంగా ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్ తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్ తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకోవడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్ గా గానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, అదే విధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్ కి మధ్య ఈ మేఘాలయాలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ గానీ అండమాన్ గానీ వెళ్ళిపోవాలని, అదే విధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజేశ్వర్ ని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనకి 17వ తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్ కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ ని నమ్మించి అతని వెహికల్ లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్ లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది. అతను నేను దిగి వెళ్ళిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ లో అతను డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నాడు. వెనక కూర్చున్నటువంటి పరశురామ్ అదే విధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది. అటు పంచలింగాల సైడ్ వెళ్లారు. పంచలింగాల్లో ఈ తిరుమలకి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ లో బాడీని ఫస్ట్ డిస్పోజల్ చేయాలని చూశారు. ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఇటోళ్ళు డిస్పర్స్ అయ్యారు. సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాము. వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ ని, కొన్ని సెల్ ఫోన్స్ ని, అదే విధంగా డిసీజ్డ్ బైక్ కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ ని, వేటకోడవల్లో వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య గానీ ఆ బ్యాంక్ మేనేజర్ గానీ 24/7 ఎవరో ఒకళ్ళు వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతానే ఉంటుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడతానే ఉండాలి. ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడతానే ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ.